ఏంటిల్లు ఏం చేస్తున్నావు? పిచ్చి బోర్ కొడుతుంది బావా. ఏదో స్టేట్ లైబ్రరీలో కూర్చున్నట్టుగా ఉంది. లేచి టిఫిన్ రెడీ చేయి. రొటీన్ బావా. రెడీ చేస్తా, తింటాం, మళ్ళీ లంచ్ ప్రిపేర్ చేస్తా, తింటాం, మళ్ళీ డిన్నర్ ప్రిపేర్ చేస్తా. లేదు బావా, నాకెందుకు తిక్క రేగుతోంది. అమ్మగారు రారా జమీందారు, కూర్చో. గిన్నెలేమైనా తీసుకుంటారా అమ్మగారు? తీసుకుంటాను రా. ఇప్పుడు ఎందుకు? అయినా మొన్నగే పాత చీరలను ఇచ్చి తీసుకున్నావు. ఇప్పుడు నావి కాదు బావా, ఆ పాపవి బాబువి వేస్తా. వద్దు దిల్లు, వెయ్యనివ్వండి బాబు. నువ్వు నోరు మూసుకుని వెళ్ళు. నువ్వు ఉండరా జమీందారు. అయినా నీ పేరుకి నువ్వు చేసే పనికి అస్సలు లింక్ లేదేంట్రా. అమ్మయ్యా, ఇవాళ మస్తు టైం పాస్. ఏంటి ఆ బొట్టేంటి? వాళ్ళు గొడవ చేస్తే వ్రతంలో ఉన్నానని చెప్తాను బావా. ఇదిగోరా, ఇది తీసుకో. వీటికి పెద్ద గిన్నె వస్తుందమ్మా, ఇయ్యమంటారా? వద్దురా బాబు, చిన్న గిన్నెలుంటాయి, ఇవ్వు, మా అమ్మాలకు పంపిస్తాను. ఆ పని చేయండి. ఇదిగోరా, ఇది కూడా తీసుకో. ఇదెందుకమ్మా? దీనికి ఏం రావు. నాకు తెలుసు, పిల్లలకి వాడుకుంటారు. ఇది అన్యాయం దిల్లు, పాపం బాబు సార్ ప్యాంట్ జారిపోతుందేమో. వాడి మొహంలే బావా, నాకు టైం పాస్ కావాలి అంతే. ఏంటి, స్నానానికి వెళ్ళేటప్పుడు డ్రెస్ ఇక్కడే పెట్టానే, ఏమైంది? ఒకవేళ షెల్ఫ్ నుంచి తీలేదా? నో 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 నో, తీసా, ఇక్కడే వేసా. స్నానం చేసేటప్పుడు నమస్తే బాబు సార్ అని నందిని రూమ్ లోకి వచ్చింది. ఎందుకు వచ్చిందిలే తెంగరది అనుకున్నా. ఎందుకా పాపా? బావా, ఇప్పుడు చూడు, పాప బాబు వచ్చి వీరంగం చేస్తారు. నిన్ను కొడతారేమో దిల్లు. అందుకే కదా బొట్టు పెట్టుకున్నాను, వ్రతమని చెప్పి బెదిరిస్తాను. బేబీ నాదని. గుడ్ మార్నింగ్ టాప్ మేడం. బ్రేక్ఫాస్ట్ కి ఇడ్లీ ఆలు స్టఫ్డ్ చేయమంటారా? బాబు డ్రెస్ ఎందుకు తీసావు? వాట్ యు మీన్ అండి? ఏం మాట్లాడుతున్నారు? నేను బాబు డ్రెస్ తీయడం ఏంటి? బాబు డ్రెస్సులు వేసి కిన్నెలు తీసుకున్నా. పాప చీర ఎందుకు తీసావు? అరే, అది పాప మేడం చీర, నా చీర అనుకున్నానే. పాపా పాపా పాపా, చూసావు పాప ఎంత అబద్ధం చెప్తుందో? ఏం మాట్లాడుతున్నారండి అసలు మీరు? వ్రతంలో ఉంటే అబద్ధాలు చెప్తారా? అయినా మీరు ఏదో ఒక డ్రెస్ వేసుకుని రావచ్చు కదా బాబు సార్. నో, నేను ఒక పని అనుకుంటే అది అయ్యే వరకు నిద్రపోను. నేను ఒక డ్రెస్ అనుకుంటే అది వేసుకునే వరకు బయటకు రాను. ఇప్పుడు వచ్చారు కదా. పాపా పాపా పాపా, అలా చూస్తావేంటి పాపా? 4 పీకో. బాబు, పీకు అంటే కొట్టాను పాపా. వద్దు బాబు సార్, వ్రతంలో ఉన్నప్పుడు కొడితే మీకే నష్టం. ఓహో, నీలాంటి వాళ్ళు ఎంత మందిని చూసాం. వ్రతం అని తప్పించుకుందాం అనుకుంటున్నావా? పాప మేడం, వ్రతం అంటే తెలుసా? సమ్ కైండ్ ఆఫ్ ప్రేయర్. వాడి మాటలు పట్టించుకోక పాపా. నీకిష్టమైన కలర్ చీర ఇచ్చేసింది, కోపం రావట్లా? బాగా బాబు. మరి ఇంకేంటి థింక్ చేస్తున్నావు? 4 పీకో. 4 పీకుతాను బాబు. వద్దు పాప మేడం, వ్రతంలో ఉన్న భారతీయ స్త్రీని. షట్ అప్. నీ మోహానికి దైవభక్తి, మళ్ళీ దేశభక్తి కూడా. పీకు పాపా. నో పాప మేడం. Nobody can stop me today. God will stop you పాప మేడం. దాని బొంద. గో హెడ్ పాపా. మన కోపం చల్లారాలంటే దాన్ని 4 పీకాలి. యా బాబు, నా ఫేవరెట్ కలర్ శారీని వెజల్స్ అమ్మే వాడికి వేస్తావా? మీదనుకోలేదంటే నంబర్ ఏంటండి? నాదనుకున్నా. చూసావు పాపా ఎంత అబద్ధం ఆడుతుందో? తను. యా బాబు. శబాష్ పాపా, శబాష్. తండ్రి, వీరేమి చేయుచున్నారో వీరెరుగరు, కనుక వీరిని క్షమింపుము. ఆమెన్. గుడ్ మార్నింగ్ పాపా. ఏంటి బంగారం, ఇంకా నిద్రపోతున్నావా? లే పాపా, పాపా లేరా? ఏటైంది టైము?
వాట్ హ్యాపెన్ బాబు ఏమైంది నీ జుట్టు పాప నీ హెయిర్ వాట్ హ్యాపెన్ టు మై జుట్టు మై హెయిర్ పాప మేడం ఏమైంది పాప మేడం మీ జుట్టు అంటే తెల్లగా మారిపోయింది చూసావా దిల్లు పాప మేడం దిల్లు నీ బొట్టింటలా నల్లగా మారిపోయింది నేను నిన్న వ్రతంలో ఉండగా పాప మేడం నన్ను కొట్టారు కదా అందుకే తన జుట్టు రంగు నా బొట్టుకొచ్చింది మరి నీ బొట్టుకున్న ఎర్ర రంగు పాప మేడం జుట్టుకు రావాలిగా బేబీ ఇప్పుడు ఏం చేద్దాం చెప్పు శాపం పోవడానికి ఏం చేయాలో ఆలోచిస్తా నాకు మెంటల్ వచ్చి అలా జుట్టు పీక్కండి పాపాలు శాపాలు ఎక్కువైపోతాయి అవును పాప జుట్టు ముట్టుకోకు ముట్టుకుంటే మీ జుట్టు కూడా అలాగే అవ్వచ్చు బాబ్ సార్ గవర్నమెంట్ స్కూల్లో 5వ క్లాస్ పిల్లల్లో ఊరికే ప్యాంట్ అలా ఎగేసుకోపోతే అసలు ఇదంతా ఎందుకు వచ్చిన గొడవలే తిడితే మళ్ళీ నాకేం వద్దు బాబ్ సార్ ఇలా రండి ఎందుకు అబ్బా రండి తిరగండి రే ఏం చేస్తున్నావురా బా తిరగండి బాబ్ సార్ ఇప్పుడు రిచ్గా తిరగండి రిచ్గా నా జీవితంతో ఆడుకుంటున్నారు కదరా అక్కకి ఫోన్ చేసి చెప్తే ప్రేయర్ లో ఉన్న నందిని నువ్వెందుకు కొట్టావని నన్నే తిడుతుంది ఓ గాడ్ ప్లీజ్ సేవ్ మీ హలో గుడ్ మార్నింగ్ మేడం గుడ్ మార్నింగ్ నేను రఘువరన్ మాట్లాడుతున్నాను టెల్ మీ వాయిస్ ఏంటి మేడం చేంజ్ అయింది దట్స్ నన్ ఆఫ్ యువర్ బిజినెస్ మ్యాటర్ ఏంటో చెప్పు ఏం లేదు వీసా రెన్యువల్కి వస్తా అన్నారుగా ఇవాళే లాస్ట్ డేట్ త్వరగా రండి ఉంటాను ఓ గాడ్ నేను ఇప్పుడు ఎలా వెళ్తాను ఒకవేళ వెళ్తే ఫోటో టాలీ అవ్వదు నేను కాదని వీసా క్యాన్సిల్ చేసేస్తారు ఓ గాడ్ నా జీవితంలో ఇలాంటి పరిస్థితి వస్తుందనుకోలేదు అసలు పాపకి జుట్టు రంగు మారటం ఏంటో నేను ఇలా చీర కట్టుకోవటం ఏంటో దీని అమ్మ జీవితం బావా చూడు పాపం జాలేస్తుంది బావో ఇలాంటి వాళ్ళ మీద అస్సలు జాలిపడకూడదు ఏమాత్రం అవకాశం వచ్చినా ఎదుటోళ్ళని ఎగిరెగిరి తంతారు అంతేనంటావా ఆంటీ మా పాప మేడం వచ్చాడు అదే అదే మా పాప మేడం వచ్చింది ఏంటి వదినా కిందికి రానున్నావంట ఆగొదినా ఏమైంది వదినా వచ్చింది పాపొదినేనా నిజమే సరస్వతి పాప వదినా ఇంత పొట్టి కాదు చిచ్చి నీలాంటి చోట దద్దామని మా మహిళా మండలి సభ్యులు ఇళ్లలో చూడలేదు పెళ్ళానికి ఇంత భయపడతావేరా
వదినా పద. హైట్ తేడా వస్తుందని నేను ముందే అనుకున్నాను దిల్లు. ఈ ముక్క ముందే చెప్పించవచ్చు కదరా యదవ. చిచ్చి పాపం బాబు నా కోసం ఎంత కష్టపడుతున్నాడు. సో సాడ్. గురి బేబీని రెమెడీ ఏంటో కనుక్కోమను ప్లీజ్. నేను వీసా రెన్యువల్ కి వెళ్ళాలి. అవునరా, ఏదో ఒక మార్గం చూడరా బాబు, నీకు దండం పెడతా. ఆ దండం ఏదో దిల్లుకే పెట్టండి. షూర్ బేబీ ప్లీజ్. నేను కొట్టినందుకు ఆ గాడ్ ని నన్ను శపించమని చెప్పు. జీవితం శపించమను కాదు పాప. ఏమైంది బాబు? శపించమను కాదు పాప, క్షమించమను. ఓ ఐ సీ. చూడు బేబీ, ఇప్పుడే ఆ తల్లి నాకు సెలవిచ్చింది. బేబీ ఐ కాంట్ సే ఇట్. నాకు కనిపించడం లేదే. బంగారం నువ్వుండు. ఏమని సెలవిచ్చింది బేబీ? చెప్తాను, శ్రద్ధగా వినండి. అది విషయం. Oh sure baby, we'll try our best. యా యు ఆర్ రైట్. పద అరేంజ్మెంట్ చేద్దాం. Okay. బావ రా. బాబు వెయిట్ ఇంకా సరిపోలేదు. చూడడానికి సన్నగా ఉంటుంది, బరువేమో ఇంత. ఏంటి సనుగుతున్నావు? అబ్బే ఏం లేదు. బాబు బ్యాలెన్స్ జ్యువెలరీ నా కబోర్డ్ లో ఉంది, వెళ్ళి తీసుకొనిరా. అవేం సరిపోతాయి పాప, టోటల్ గా పంజాగుట్లో ఉన్న నగల దుకాణాలన్నీ కావాల్సి వచ్చేట్టున్నాయి. ఇదేంటి అమ్మ ఎప్పుడు ఫోన్ చేసింది? ఎవరు బావా? హలో, ఏం చేస్తున్నారా? పాపేంటి ఫోన్ లిఫ్ట్ చేయడం లేదు? నిద్రపోతుందమ్మా. లేచాక ఫోన్ చేయమను. అలాగే. ఇంకొంచెం వేస్తే తోగుతాను బాబు సార్. 1 minute. బావా ఇంకేదైనా వేస్తే బ్యాలెన్స్ అవుతుంది కదా. తీసే బాబు. బేబీకి కోపం వస్తే ఆ చుట్టూ బ్లాక్ కాదు, ఇంకేమైనా వేద్దాం. మీ ఫోను కన్నా ఉందిగా బాబు. వెయ్. కష్టం పాప మేడం, ఇక మీ జుట్టు నల్లబడ్డం కష్టమే. ఏం వేశారు పాప మేడం? బావా బొంగ.